audio jungle. తేజ్ ఐ లవ్ యూ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి 50 మంది ఆహ్వానితులకు మా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇందాక కెఎస్ రామారావు గారు ఆయన చెప్పినట్లుగా నేను ఈ ఫంక్షన్ రావడానికి కారణం నా మేనల్లుడు తేజు అనే కానే కాదు. నా ప్రియతమ మిత్రుడు, నా ప్రియమైన నిర్మాత కెఎస్ రామారావు గారని. ఇందులో ఎలాంటి భేషం లేదు, ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వస్తారు తేజ్ కానీ, కరుణాకరన్ కానీ, మిగతా వాళ్ళందరూ. 80వ దశకంలో 80sలో చిరంజీవికి ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయన్న, చిరంజీవి నవలా కథానాయకుడు అనే పేరు తెచ్చుకున్న, చిరంజీవికి ఎవరికి లేనన్ని సూపర్ హిట్ సాంగ్స్ ముఖ్యంగా ఇళయరాజా గారి నుంచి వచ్చాయన్నా, ఉన్నాయన్నా, అప్పటిదాకా సుప్రీం హీరో అన్న పేరు ఏదో రకరకాలుగా మీ అభిమానంతో ఇచ్చినటువంటి టైటిల్స్ ఉన్న మెగాస్టార్ అని ఈరోజు మీరు ముద్దుగా పిలుస్తూ ఆప్యాయంగా పిలుస్తున్నటువంటి పేరు ఎక్కడ ప్రారంభమైంది, ఎవరిచ్చారు, ఎవరు నాకు అది ఆపాదించారు అని అన్నా, వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, క్రియేటివ్ కమర్షియల్స్. క్రియేటివ్ కమర్షియల్స్కి నాకున్న అవినాభావ సంబంధం, అనుబంధం, ఆప్యాయత ఈరోజు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున 82 అభిలాష, ఛాలెంజ్, అలాగే రాక్షసుడు, మరణ మృదంగం, ఇవన్నీ వరుస హిట్లు వచ్చాయి. అంటే కనుక అందులో ప్రధానంగా ఆ కథాంశంతో పాటు అలాంటి కథల్ని ఎన్నుకోవాలి, వాటిని అందంగా హృద్యంగా మిమ్మల్ని అలరించే విధంగా తెర మీదకి తీసుకురావాలి అని అభిరుచి గల వ్యక్తి ఉన్నారంటే ప్రప్రథంగా మనం చెప్పాల్సింది కెఎస్ రామారావు గారి గురించి. అభిలాష సినిమా సమయంలో నాకు పరిచయం. ఆయనతోటి సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే ఆయనకు నచ్చే కథ దొరకక మా ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సినిమా చేయాలనేది ఇంకా గట్టిగా అనుకోలేదు. నెల్లూరులో మా అమ్మగారు అభిలాష సినిమా నవల చదివి అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అది చదువుతున్న సేపు నువ్వే గుర్తొచ్చావు, నిన్నే ఊహించుకుని చదివాను, ఇది సినిమా తీసే చాలా బాగుంటుంది అని అమ్మగారు నాకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కొద్ది రోజులకే ఈ రకంగా యండమూరి వీరేంద్రనాథ్ అభిలాష నవల ఉంది, దాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాను బాస్, మీరు డేట్స్ ఇస్తే కనుక చేస్తానంటే ఆల్రెడీ నేను ఎస్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కథ గురించి మా అమ్మగారు నాకు చెప్పారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోలే. చాలా మంచి సబ్జెక్ట్ అంటే నేను తను చదువుతానని చెప్పేసి తర్వాత చదవడం జరిగింది. చదవడానికి ముందే నేను ఎస్ రామారావు గారు అని చెప్పి ఆయనకి ఓకే చేయడం చేశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, మ్యూజికల్గా ఎంత పెద్ద హిట్ అయింది, ఈ రోజున ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. అలాగే అన్ని సినిమాలు కూడా ఈ రోజున నాకు 80వ దశకంలో ఆ 80sలో అంత పెద్ద హిట్స్ వచ్చినాయి అంటే కనుక, అంత పేరు వచ్చిందంటే కనుక, మీ అందరూ అంతమంది నేను పొందగలిగానంటే దానికి ప్రత్యక్షమైన కారణం, ప్రధానమైన కారణం కెఎస్ రామారావు గారు. అందుకనే ఆయన నా కెరీర్లో కంట్రిబ్యూట్ చేసింది నేను నిజంగా మర్చిపోలేను. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు సభాముఖంగా ఆయనకి నేను ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం నాకు లభించింది. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. ఇందులో రామారావు గారు కేవలం కమర్షియల్ అని ఆయన టైటిల్లో పెట్టినా సరే కమర్షియల్ కోసం, అంటే వ్యాపారం కోసం, డబ్బుల కోసం సినిమాలు ఎప్పుడు తెలియదు. ఆయన ఎంతసేపటికి అత్యద్భుతమైన చిత్రరాజ్యాలు తీయాలి, ప్రజల చేత శభాష్ అనిపించుకోవాలి, ఆ సినిమాల ద్వారా మనం నిరంతరం జీవించి ఉండాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఆయన సినిమాలు తీయడం జరిగింది. కాబట్టి ఆయన సినిమాలు ఏం తీసినా సరే అత్యద్భుతంగా రాణించాయి, మీ చేత శభాష్ అనిపించుకున్నాయి, ఆ రకంగా అలరించాయి. అందుకనే రామారావు గారికి ఉన్న సుదీర్ఘమైనటువంటి కెరీర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ వస్తారు, వెళ్ళిపోతుంటారు, కానీ ఆయనలాగా సుస్థిరంగా నిలబడటం చాలా కష్టం. దానికి ఆయన అభిరుచే కారణం, ఆయన అభిలాషే కారణం. అందుకనే క్రియేటివ్ కమర్షియల్స్ గురించి మనం ప్రప్రథంగా చెప్పాలంటే రామారావు గారి గురించి మనం చెప్పుకోవాలి. అలాంటి రామారావు గారికి నాకు ఒక మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది. ఎలాగంటే
ఆయన అందరికంటే ముందుగా ఇండస్ట్రీ హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళిపోయిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలన్న సత్సంకల్పం ఆయనకు ఉండేది, బలంగా ఉండేది. మేము ఇంకా కొంచెం తారసలాడుతుండేవాళ్ళం, వెళ్దామా వద్దా, ఎప్పుడు వెళ్తాము ఏంటి, అందరం వెళ్తే మనం వెళ్ళిపోదామని అనుకుంటుండేవాళ్ళం. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తరహాలో వేరే సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ మళ్ళీ ఆయన పంథాన్ని ఆయన చాటుకుంటూ వచ్చారు. అయితే అలాంటి క్రియేటివ్ కమర్షియల్స్లో ఆయన కారణంగా కాదు కానీ నా కారణంగా ఒక ఫెయిల్యూర్ సినిమా ఇచ్చాం ఇద్దరం, అదే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. ఈ సందర్భంగా అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంతవరకు సక్సెస్ఫుల్ సినిమాలు ఇస్తున్న ఆయన ఆ ఒక్క సినిమా ఎందుకు ఇచ్చారంటే అది ఆయన తప్పిదం కాదు, అది నా తప్పిదం. అది ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవటం, మా మధ్య ఓ రకమైన గ్యాప్ లాగా రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన చంటి అని ఇలాంటి సినిమాలు తీసి ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన కెరీర్ వెళ్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన రేంజ్, ఆయనకున్న అభిరుచి మేరకు సినిమాలు తీయటలేదు, తీస్తున్నారు కానీ ఆయనకి అసంతృప్తిగా ఉంది, ఎక్కడో లోటు ఉంది. మెగా ఫ్యామిలీతోటి చిరంజీవికి సంబంధించిన మనుషులతో కానీ చిరంజీవితో కానీ సినిమాలు చేయలేకపోతానే అనే లోటు నాకు ఉంది అంటూ ఆయన వ్యక్తపరిచారు. అయితే ఆ కోరిక ఇప్పుడు తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా చేయటం ద్వారా ఎంతో కొంత నేను తృప్తి చెందాను ఆయన నాకు చెప్పడం జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.